ప్రియులారా, ఈ కూడికల్లో దేవుని పరిశుద్ధాత్మ మనకిచ్చిన అంశము యేసుకు స్థలమియ్యండి అనే అంశమును ప్రారంభించాము. మొదటి పాఠములో యేసుకు మన హృదయం ఇయ్యాలి. ఆ పాఠం పేరేంటి? యేసుకు మన హృదయము ఇవ్వాలి. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్. ఎవరికిచ్చినా లాభం లేదు, దేనికిచ్చినా లాభం లేదు, కానీ యేసుకివ్వాలి, యేసుకివ్వాలి. ముఖ్యంగా యవ్వన బిడ్డలు ఈ పిలుపును అందుకుంటే మంచిది. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్. అంటే యవ్వనస్తులు అంటారు, నేను పలానా అమ్మాయికి ఇచ్చేసానండి అంటారు. యవ్వనస్తురాలు అనొచ్చు, నేను పలానా అబ్బాయికి ఇచ్చేసానండి హృదయం. దానివల్ల నీ జీవితంలో నష్టపోవచ్చు, క్షేమం పోగొట్టుకోవచ్చు. కనుక సేఫ్ సైడ్ ఏంటంటే, బెస్ట్ థింగ్ ఏంటంటే, యవ్వన కాలములోనే నీ హృదయమును ఎవరికి ఇవ్వాలి? యేసుకి ఇవ్వాలి. 23 ఏండ్ల వయసులో నా హృదయమును యేసు ప్రభువుకి ఇచ్చాను. 23 ఏండ్ల వయసులో మారు మనసు పొందాను. అప్పుడు చాలా సంతోషం కలిగింది, అదే సమయంలో బాధ కలిగింది. 10 ఏండ్ల వయసులోనే మారు మనసు ఎందుకు పొందలేదు నేనని నొచ్చుకున్నాను. అప్పటికే లేట్ అయింది కదా అనిపించింది. కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యవ్వన బిడ్డలు మీ హృదయమును ఎవరికి ఇవ్వాలి? ఎవరి చేతుల్లో పెట్టాలి? యేసు ప్రభు చేతుల్లో. కనుక ఇది చాలా ఉత్తమమైన విషయం. అప్పుడు మీ జీవితం క్షేమంగా ఉంటుంది, మీరు వర్ధిల్లుతారు. యేసుకు స్థలం ఇయ్యండి, ఇది మన అంశము. మొదటి పాఠం యేసుకు మన హృదయంలో స్థలం ఇయ్యాలి. ఇప్పుడు రెండో పాఠము యేసుకు మన హృదయం ఇయ్యాలి, మొదటి పాఠం. రెండో పాఠము యేసుకు మన హృదయం ఇయ్యకుంటే అనే ప్రశ్న అట్లా వేయండి. యేసుకు మన హృదయము ఇయ్యకుంటే ఏం జరుగుతుంది? అది రెండో పాఠము. రండి, రోమా పత్రిక 1వ అధ్యాయం. రోమా పత్రిక 1వ అధ్యాయం. రోమా 1. దయచేసి ఒకరు 28వ వచనం చదవండి. 28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయనొల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. చాలు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరు గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు
దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. కనుక మన అంశంలో రెండో పాఠానికి వస్తున్నాము. యేసుకు స్థలం ఇయ్యండి, ఇది మన అంశము. మొదటి పాఠం, యేసుకు మన హృదయము ఇవ్వాలి. రెండో పాఠము, యేసుకు మన హృదయం ఇయ్యకుంటే అని క్వశ్చన్ మార్కు పెట్టుకోండి. ఏం జరుగుతుంది? చిన్న ప్రార్థన చేసుకొని కొద్దిసేపు ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, వందనాలు. మీరిచ్చిన అంశమును బట్టి స్తోత్రాలు. మొదటి పాఠాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, రెండో పాఠములో ప్రవేశిస్తుండగా తండ్రి సాయం చేయండి. ఆత్మ ద్వారా కొన్ని తలంపులు మాకివ్వండి నాయనా. నీకు మా హృదయం ఇస్తే ఎంత మేలు ప్రభువా. నీకు మా హృదయం ఇయ్యకుంటే ప్రభువా ఎంత కీడు తండ్రి. ఆ సత్యాన్ని రెండో పాఠములో మాకు నేర్పించుమని, మంటి పురుగును యథావిధిగా మరుగు చేయమని నాయన, ప్రతి బిడ్డలో చురుకుదనం పుట్టించుమని, నిద్రమత్తును పారద్రోలుమని, బాగా విని బాగా మేలు పొందే భాగ్యమిమ్మని, పరిశుద్ధ రక్తమును ప్రోక్షించుకుంటూ ఆత్మ సహాయం కోరుకుంటూ యేసు ప్రభు ద్వారా స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి ఒక ఇల్లు దర్శించటానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ప్రవేశించగానే ఆ ముందు గదిలో కూర్చోబెట్టారు. ఆ గదిలో చూస్తే గోడ నిండా ఎక్కడ చూసినా వాక్యాలు కనపడుతున్నాయి. అబ్బాయి, నేను టీ తీసుకొస్తాను సార్ అని ఇంట్లోకి వెళ్ళాడు. ఆ వాక్యాలు చూస్తుంటే వాక్యాలే కనపడుతున్నాయి కానీ గోడ కనపడట్లే. అంతగా వాక్యాలు పెట్టాడు. చాలా సంతోషం అనిపించింది. వాక్యం అంటే ఇతనికి ఎంత ప్రేమ ఉంది అని. సరే, అబ్బాయి వచ్చాడు, టీ ఇచ్చాడు. అప్పుడు నేను అన్నాను, బాబు చాలా సంతోషంగా ఉంది, ఇంటి నిండా వాక్యాలే కనపడుతున్నట్టున్నాయి అని అంటే, అప్పుడు అబ్బాయి అన్నాడు, సార్ ఇంటి నిండా వాక్యాలు ఉన్న మాట నిజమే, అయితే ఒక విషయం నేను ఒప్పుకోవాలి అన్నాడు. ఏంటి బాబు అంటే, అతడు యథార్థంగా చెప్పిన సత్యం ఇది. ఇంటి నిండా వాక్యాలే, గుండె నిండా పాపాలే అని అన్నాడు. ఇంటి నిండా వాక్యాలే, గుండె నిండా ఏమున్నాయి? పాపాలు. అంటే గోడ మీద వాక్యానికి స్థలం ఉంది కానీ గుండె లోపల వాక్యానికి స్థలం లేదు. ఏమ్మా, వాక్యమై ఉన్న యేసుకు ఎక్కడ స్థలం ఉంది, వాక్యానికి ఎక్కడుంది అనేది ఆలోచించాలి. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, సిలువ ఎక్కడెక్కడ ఉంటుంది అని అంటే, గోడ మీద సిలువ ఉంటుంది,
గుడి మీద సిలువ ఉంటుంది, బడి మీద సిలువ ఉంటుంది, మెడలో సిలువ ఉంటుంది కొంతమందికి. కానీ ఎక్కడుండదు? గుండెలో సిలువ ఉండదు, అనగా యేసు ఉండడు. అలాగే ఒకసారి ఒక అబ్బాయిని అడిగాను, బాబు యేసు ప్రభువుని నమ్ముకో నువ్వు అని. ఆ అబ్బాయి వెంటనే అన్నాడు, నేను నమ్ముకున్నాను సార్, యేసు ప్రభు నా జోబులోనే ఉన్నాడు అని చెప్పి వెంటనే ఒక ఫోటో తీసి నాకు చూపించాడు. యేసు ప్రభు లాంటి ఫోటో. యేసు ప్రభు ఎక్కడున్నాడంట? నా జేబులోనే ఉన్నాడు సార్ యేసు ప్రభు. నేనన్నాను, యేసు ప్రభు ఉండాల్సింది జేబులో కాదు బాబు, ఎక్కడ ఉండాలి? గుండెలో. అయితే అతడు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. తర్వాత నేను విన్న విషయం ఏంటంటే, ఆర్థిక బాధలు తట్టుకోలేక ఆ అబ్బాయి పొలములోకి వెళ్ళి పురుగుల మందు దాగి చచ్చిపోయినాడు. యేసు ప్రభు ఫోటోను జోబులో పెట్టుకున్నాడు, కానీ యేసు ప్రభుని ఎక్కడ పెట్టుకోలేదు. ఒకవేళ ఆ మాట విని యేసు ప్రభువును హృదయంలో పెట్టుకొని ఉంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే అంత పరిస్థితి రాకపోయేది అని నాకు అర్థమైంది. కనుక అమ్మలారా, దేవుడు ఏది అడిగితే అది ఇవ్వాలి. మనము దేవుణ్ణి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకోవాలి మనము. అప్పుడే మన జీవితానికి క్షేమం ఉంటుంది. కనుక ఈ కూడికల్లో మన పరిస్థితులను మనం సరిచేసుకుంటే, చక్కబెట్టుకుంటే మనం ఇంకా వర్ధిల్లుతాము. మొదటి పాఠం విన్నాము, యేసుకు మన హృదయమునియ్యాలి. రెండో పాఠము, యేసుకు మన హృదయమును ఇవ్వకుంటే ఏం జరుగుతుంది అని అంటే అక్కడక్కడ చూద్దాం. ప్రియులారా, పౌలు ఎఫెసీ పత్రికకు రాస్తూ ఏమన్నాడో చూద్దాం. పౌలు ఎఫెసీ పత్రికకు రాస్తూ 4వ అధ్యాయం 27వ వచనం 27. అపవాదికి చోటీయకుడి, లేదా అపవాదికి అవకాశం ఇవ్వద్దు. Don't give devil a chance, a place, an opportunity. అపవాదికి అవకాశం ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ప్రియులారా, యేసు ప్రభువుకు అపవాదికి ఉన్న తేడాల్లో ఒక తేడా ఏంటంటే, ఆయన అడుగుతాడు. మనకొక వాక్యం తెలుసు, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. సువార్తకు వాడాలంటే హృదయానికి వాడతారు భక్తులు. అయితే ఆ సందర్భం వేరు, తర్వాత ధ్యానంలో వస్తుంది. ఇది కూడా మంచిదే. హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? తడుతున్నాడు. ఆయన నీకెంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో చూడండి. ఆ తలుపు దగ్గరకు వచ్చి నిలబడి తడుతున్నాడు. నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు ప్రభు.
మర్యాద ఇస్తున్నాడు. అంటే నువ్వు తలుపు తీయకపోతే ఆయన లోపలికి రాలేడు. కానీ అపవాది అట్లా కాదు. నువ్వు తీయకపోయినా వాడు కిటికీలో నుంచైనా దూరి వాడు లోపలికి వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. వాడు మర్యాదగా అడగడు, వానికి మర్యాదలు అవసరం లేదు. ఎందుకంటే వాడు దొంగోడు అడిగి వస్తాడా ఇంటికి? ఫోన్ చేసి వస్తాడా ఇంటికి? దొంగోడు మెలకువ లేని సమయంలో వాడు వస్తాడు. వాడు కిటికీలో నుంచైనా దూరుతాడు, ఎక్కడ సందు ఉంటే అక్కడ దూరుతాడు, జొరబడి లోపలికి వస్తాడు. వాడు జొరబాటుదారుడు, ఇంట్రూడర్. వాడు మన హృదయంలోకైనా, ఇంట్లోకైనా, సంఘములోకైనా జొరబడి వస్తాడంతే. దొంగతనంగా వస్తాడు, రాజమార్గంలో రాడు, గోడ దూకి వస్తాడు. నీ అనుమతి అవసరం లేదు, నీ ఆహ్వానం అవసరం లేదు, వాడు లోపలికి వస్తాడు. అందుకనే వాక్యము చెబుతోంది, అపవాదికి చెప్పాలి. అందరూ మెలకువగా కొంచెం ఆ మూలకున్నాక దయచేసి ఒకరి దగ్గరికి వెళ్ళి లేపండమ్మా. ఆ మూలకున్న వింటుందా తల్లి? దయచేసి కొంచెం తల ఉంచితే కష్టం అమ్మా, నాకు అనుమానం వస్తుంది. ఏం పర్లేదు, నిద్ర లేపుకుంటా వాక్యం చెప్తాను. కాకపోతే లేపినందుకు కోపపడద్దు మీరంతే. వినాలి, బాగా వింటే చెప్పాలి. బాగా వింటే అరవండి, నిద్రపోయేదానికి అరవండి. బాగా వింటే బాగుపడతాం. చూసారా, ఇప్పుడు అపవాది సబ్జెక్ట్ వచ్చేసరికి వానికి రోషం వచ్చింది. నా గురించే చెప్తున్నాడు ఇతనని చెప్పి చూసుకో, కాసుకో, ఇంకందరి నిద్రలోకి జారిస్తాను నేను. ఏమ్మా, ఎన్ని మీటింగులు ఇట్లా పోగొట్టుకున్నాం, నష్టపోతున్నాం ప్రియులారా. సాధారణంగా సేవకులు పట్టించుకోరు. ఎవడు నిద్రపోతే నాకెందుకు, వినేటోళ్ళు వింటారు, విననోడు వాళ్ళ బాధలు వాళ్ళే పడతారు. మీటింగులు అయిపోయినాక నా కానుక నాకు ఇస్తారు, నేను వెళ్ళిపోతాను అన్నట్టు ఉంటుంది. కానీ దేవుని ఆత్మ ఒప్పుకోవడం లేదు. నేను ఆ టైపు కాదు. అదేంటో అందరూ వినాలని ఆశ. మీరు పెట్టే భోజనాల కంటే, ఇచ్చే కానుకల కంటే మీరు బాగా వాక్యం విన్నారు అన్నదే నాకు పెద్ద కానుక. కనుక బాగా వినాలి. మనమందరం బాగుపడదాం, బాగా విందాం, బాగుపడదాం. అందుకే పౌలు హెచ్చరించాడు, బాబు వాడు దొంగోడు, వాడు జొరబడతాడు, వాడు దౌర్జన్యంగానైనా లోపలికి వస్తాడు, వానికి మర్యాద అక్కర్లేదు. కనుక వానికి చోటి వద్దు. ఏలు పెట్టడానికి సంధిస్తే వాడు కాలు పెడతాడు, జొరబడతాడు. అపవాదికి చోటు ఇవ్వకండి. మొదటిసారి మీ మధ్యకు వచ్చినప్పుడు యోబు గ్రంథంలో ధ్యానం చేశాం. ఒక తలంపు ఈ సందర్భానికి అవసరమైంది, చూపిస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. సరే, అపవాది దేవుని సభలోకి వెళ్ళాడు పరలోకంలో. దేవుడు అడిగాడు, నా సేవకుడైన యోబును చూచితివా అన్నాడు. ఆహా, యోబు సాక్ష్యము భూమి మీదనే కాదు, పరలోకములో మారుమ్రోగింది. పరలోక సభలో, హెవెన్లీ పార్లమెంట్లో దేవుడు కూర్చొని అపవాదితో మాట్లాడుతున్నాడు.
నా సేవకుడైన యోబును చూశావా? పరలోకమంత వింటోంది, దేవదూతలు కూడా బహుశా అనుకున్నారు, ఎవరి యోబు? హూ ఈజ్ దిస్ మ్యాన్? దేవుడు ఇంతగా పరలోకములో చెబుతున్నాడు. అప్పుడు చూచితివా అంటే చూశాంలేండి అని వెటకారంగా మాట్లాడుతున్నాడు. చూసావా యోబును? చూశాంలేండి. ఏంటి అలా అంటావు? యోబు ఊరకనే భయము భక్తి కలిగి బ్రతుకుతున్నాడు అనుకుంటున్నారా? లేదు. అడిగిందల్లా ఇస్తున్నావు, ఇచ్చిన దాన్నెల్లా కాపాడుతున్నావు, అంతకంతకు అన్ని విషయాల్లో పైకొస్తున్నాడు, వర్ధిల్లుతున్నాడు అంటూ ఒక మంచి మాట అంటాడు వాడు. 9వ వచనం చూద్దామా? 1:9 అని అడుగుగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఇప్పుడు చెప్పండి, అపవాదికి చోటు దొరుకుతుందా? ఇక్కడ చెప్పాలి. ఎందుకు దొరకట్లేదమ్మా? ఎవరేశారు కంచె? ఆహా, ఇది శ్రద్ధ, ఇది భక్తి, ఇది జాగ్రత్త. నీ చుట్టూ దేవుడు కంచె వేయాలి, నీ కుటుంబం చుట్టూ కంచె వేయాలి, నీకు కలిగిన సమస్తము చుట్టూ దేవుడు ఏం చేయాలి? కంచె వేయాలి, కంచె వేయాలి. వేసుకుందామా? కంచె వేసుకున్నామా? నేను ఎప్పుడన్నా ఇట్లా క్యాంపుకి వస్తే ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నేను విడిచి వచ్చిన సమస్తము చుట్టూ కంచె వేసి ఉంచు, కాపాడు, అపవాది జ్వరబడకుండా కాపాడు అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. మీటింగులు అయిపోయినాక ఇంటికి వెళ్ళినాక అంతా క్షేమంగా ఉండడం చూసి, ప్రభువా నువ్వు కంచె వేసి కాపాడినందుకు నీకు స్తోత్రాలు అని ప్రభువును స్తుతిస్తూ ఉంటాను. కనుక అమ్మలారా, ప్రియులారా, నీ చుట్టూ కంచె ఉందా? నీ కుటుంబస్తుల చుట్టూ కంచె ఉందా? నీకు కలిగిన సమస్తము చుట్టూ కంచె ఉందా? అపవాది ఒప్పుకుంటున్నాడు, నీవు కంచె వేశావు, పలుమార్లు దూరాలని ప్రయత్నం చేశాను కానీ సాధ్యం కాలేదు. అంతేకాదు, నువ్వేసిన కంచెలో ఏమన్నా కంతలున్నాయా? అక్కడక్కడ రంధ్రాలున్నాయా? కొంచెం స్థలం ఉందా? దూరుదామనుకుంటే ఎక్కడ వీలు కాలేదు, ఎక్కడ వీలు కాలేదు. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు అడవి గుండా ప్రయాణం చేస్తున్నాడంట. పొద్దు మునిగింది, ఒక చోట పడుకున్నాడు. కొంతమంది ఆయన్ను వెంబడిస్తూ ఉన్నారు. అప్పటికే ఆయన సాక్ష్యం ప్రకాశిస్తుంది. ఇతడు తెల్లోళ్ళ మతాన్ని వ్యాప్తి చేస్తున్నాడని భ్రమపడి అతన్ని చంపేయాలని ఫాలో అవుతున్నారు. రాత్రి పడుకున్నారు, రాత్రంతా ప్రయత్నం చేశారు, చేతగాలేదు. తెల్లవారింది, ఆయన లేచాడు, ప్రభువును స్తుతించి సాగిపోతుంటే వాళ్ళు ఎదురుగొచ్చారంట. సుందర్ సింగ్ ఆగు, ఎవరండి మీరు, ఏంటి అంటే వాళ్ళు ఉన్నమాట చెప్పారు. నిన్న రాత్రి నిన్ను చంపడానికి పూర్తిగా సిద్ధపడి మేము వచ్చాము. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు, కొంచెం భయపడ్డాడు. అయినా మా చేత కాలేదు. ఎందుకు కాలేదు అని అంటే, నీ చుట్టూ ఏదో ఉన్నట్టు మాకు అర్థమైంది, అది దాటి నీ దగ్గరికి రాలేకపోయాం మేము. ఏంటది అని అడిగారంట. అప్పుడు సుందర్ సింగ్
అర్థం చేసుకున్నాడు. అయ్యలారా, నా చుట్టూ నా ప్రభు కంచె వేశాడు గనుక మీరెవరూ నన్ను ముట్టలేకపోయారు. కనుక అమ్మలారా, కీడు చేయువాడు అపవాది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని పాడు చేయటానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వానికి తెలియాలి, ఇతడు కంచె వేయబడిన వాడు. ఈ కుటుంబానికి కంచె ఉంది, ఈ సంఘానికి కంచె ఉంది. నీవు కంచె వేసితివి కదా. ఒకసారి ఇంకొక భక్తుడు, ఆయన ప్రార్థనపరుడు, చక్కగా ప్రార్థిస్తూ పడుకునేవాడు. అయినా ఆ ఇంట్లో దొంగతనం జరిగిందంట రాత్రి. తెల్లవారి చూసేసరికి కొన్ని వస్తువులు లేవు. తర్వాత ఆయన లేచి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, ప్రతిరోజు నేను ప్రార్థన కంచె వేసుకొని కదా పడుకుంటాను, అయినా దొంగతనం జరిగింది ఏంటి అంటే, నువ్వు వేసిన కంచెలో ఎక్కడో కంతులున్నాయి, రంధ్రాలున్నాయి, కారణమేంటి అని ప్రార్థన చేస్తుంటే, నీ రహస్య పాపాలే కంచెకు కంతలైపోయినాయి అని చెప్పి దేవుడు చెప్పాడు. మంచి కంచె వేశాడు దేవుడు. అయితే ఈయన రహస్య పాపాలు ఏమైపోయినాయి? కంచెలో అక్కడక్కడ రంధ్రాలు కొట్టినట్టు అయిపోయినాయి. ఆ రంధ్రములో నుండి సాతాను దూరాడు. కనుక దేవుడు వేసిన కంచెను మనం చెడగొట్టుకునే ప్రమాదం ఉంది. ఎప్పుడు చెడిపోతుంది కంచె చెప్పండి? మన హృదయంలో పాపాలు, రహస్య పాపాలు, కొనసాగే పాపాలు ఏదైనా ఉంటే దేవుడు వేసిన కంచెకు అది రంధ్రం కొడుతుంది, సందు దొరుకుతుంది. ఆ సందులో నుండి ఎవడొస్తాడు? గట్టిగా అరవండి, అరవండి, పోతులు అరవండి. పోతులంటే ఎవరు? నిద్రపోతులు. పోతును పట్టుకొచ్చినారు కొందరు. ప్రియులారా, విశ్వాసులు కానీ సేవకులు కానీ 3 పోతులతో పోరాడాల్సి వస్తూ ఉంటుంది ఎప్పుడు. ఒకటి నిద్రపోతూ, రెండోది తిండిపోతూ, మొదటిది తిండిపోతూ, నిద్రపోతూ, మూడోది సోమరిపోతూ. ఈ 3 పోతులు అన్నదమ్ములు. ఒకే కాన్పులో 2 పిల్లలు పుడితే కవలలు అంటారు, 3 పుడితే ట్రిప్లెట్స్ అంటారు. అంటే 3 పిల్లలు అన్నమాట. అరుదుగా వైద్య శాస్త్రంలో ఒకే కాన్పులో 3 పిల్లలకు జన్మనిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా 3 గంటుంటాం ఒకే కాన్పులో. 3 పోతులు. ఒకటేంటి? తిండిపోతు, రెండోది నిద్రపోతు, మూడోది సోమరిపోతు. ఈ పోతులను పెంచుకుంటూ ఉంటాం, బలిసిపోతాయి ఈ పోతులు. జాగ్రత్త. పోతులతో పోరాటము చెప్పాలి. ఏమన్నాను? గట్టిగా. అందులో మీటింగులో ప్రధానంగా కనపడే పోతేంటి? నిద్రపోతు. మనమే కాదు, మన పెద్ద ఆయన యోనా ఉన్నాడు, ఆయనలో కూడా ఒక పోతు ఉండింది. పోతు ఎప్పుడు బయటపడింది? ఆయన ఓడలోకి వెళ్ళాడు, కిందికి పోయి పండుకున్నాడు, బ్రహ్మాండమైన తుఫాన్ వచ్చింది. ఓడ నాయకుడు అటు ఇటు పరిగెడుతూ చూస్తుంటే మన సార్ ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అప్పుడు ఓడ నాయకుడు ఏమన్నాడు? ఓయి పోతా. అప్పుడు బయటపడింది ఆయన పోతు. అంత మహాభక్తుల్లో కూడా పోతు రాజ్యం వెళ్తుంది. కనుక అమ్మలారా, ప్రియులారా, అన్నలారా, ఈ పోతులతో జాగ్రత్త. పోతులు నిద్రపోతులు అక్కడక్కడ కనపడుతున్నారు. పోతులు ఓయి నిద్రపోతా. మామూలుగా పల్లెటూళ్ళల్లో పోతులను ఆ దేవతలకు బలిస్తుంటారు.
అవి బయట పెరిగే పోతులు అవి, కానీ మనం లోపల పెంచుకుంటున్నాం కొన్ని పోతులు. అసలు ఒక మనిషిలో ఎన్ని పోతులు ఉంటాయని లెక్కేస్తే నేను ఒకసారి 25 రకాల పోతులు ఉన్నాయి. లోపల పెరిగే పోతులు ఇవి, బయటివి కాదు. పోతుల మందుంది లోపల. అందులో ముఖ్యమైన పోతులు ఈ 3 అన్నమాట. ఒకటేంటి? తిండిపోతు. మూడోది మీటింగుల్లో కనపడే పోతేంటి? పోతులతో పోరాడదాం. ఇట్లా నిద్రపోతుంటే కంచెకు సందులు పడతాయి. సందులు పడితే సాతాను దూరుతాడు, నష్టం కలిగిస్తాడు. అపవాదికి చోటియ్యకండి, వాడు వద్దన్న దూరుతాడు. తలుపేస్తే కిటికీలో నుంచి దూరుతాడు, సందు చేసుకుంటాడు. కంచె వేయబడాలి. మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు కంచె వేస్తూ ఉంటాడు. నిన్ను ముట్టడానికి భయపడతాడు, నీ కుటుంబాన్ని ముట్టడానికి భయపడతాడు, నీ సంఘాన్ని టచ్ చేయడానికి వాడు భయపడతాడు. కంచె వేసుకుందాం, కంచె వేసుకుందాం. నీవు కంచె వేసితివి కదా, వాడు ఒప్పుకుంటున్నాడు. సరే, తర్వాత ప్రభువే అనుమతించాడు, కంచె తీసేశాడు పరీక్ష నిమిత్తం. సరే, దేవుడే అనుమతిస్తే అది వేరు, కానీ మన వంతు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవుడు ఏం చేస్తుంటాడు? కంచె వేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత ఉండి వారికి కావలిగా ఉండును. ప్రియులారా, ఇది మనకు చాలా అవసరం. ఈ కంచె చాలా అవసరం. కనుక యేసుకు మన హృదయం ఇయ్యకపోతే ఏం జరుగుతుందంటే అపవాది జొరబడతాడు, చోటు చేసుకుంటాడు. జాగ్రత్త. ఇస్కరియోతు యూదాలో ఎవరు జొరబడ్డారు చెప్పాలి. ఎవరు? అపవాది. 2-3 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఇప్పుడు రండి, 2వ వచనం బాబు. 13. ఆయనను అప్పగించవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేది కనుక అతడు. చాలు, ఇక్కడ చూడండి ఎట్లా జ్వరబడినాడో చూద్దాం. ఎట్లా జ్వరబడినాడు వీడంటే, ముందు ఆలోచనలో దూరాడు ముందు. కనుక అమ్మలారా, మన ఆలోచనలో వానికి ప్రవేశము లేకుండా జాగ్రత్త పడదాం. అపవాది అంతకు ముందు అతనిలో ఆలోచన పుట్టించి ఉండెను. సరే, తర్వాత ఏమైంది? ప్రియులారా, బల్లలో పాలు పొందారు. పొందిన తర్వాత 27 చదువు బాబు. 27. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఇంతసేపా పోతున్నట్టుంది నీలో నిద్ర. చదువు నాన్న, 27 చదువు. వానిలో ప్రవేశించెను. అయిపోయింది, అంతే వాని కథ. తర్వాత ఏం చేశాడు? వాడు బయటికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు చదవండి 30వ వచనం. వాడు అప్పుడు రాత్రి వేళ వాడు చీకట్లో కలిసిపోయినాడు. అంతే. ఆలోచనలో చోటిచ్చాడు, తర్వాత ఇక వానిలోకే చోటిచ్చాడు.
అందుకే యేసు ప్రభు ఒకసారి అన్నాడు, మీలో ఒకడు సాతాను, మీలో ఒకడు సాతాను. అంటే యేసు ప్రభు ఇస్కరియోతు యూదాను చూసినప్పుడల్లా యేసు ప్రభుకి ఎవరు కనపడేవారు? సాతాను. సాతాను అన్నాడు అంటే దాని అర్థము వానిలో నిండిపోయినాడు సాతాను. ఎంత విచారం అండి. కనుకనే విచక్షణ లేకుండా యేసయ్యను అప్పగించాడు, రూకలు తీసుకున్నాడు. తరువాత పని అయిపోయిన తర్వాత సాతాను వదిలిపోయాడు ఇస్కరియోతు యూదాను. వాని పని నెరవేరింది, వదిలిపోయినాడు. అప్పుడు వీనిలో పశ్చాత్తాపం పుడుతుంది. అయ్యో, నిరపరాధ రక్తాన్ని నేను అప్పగించానే, తట్టుకోలేకపోయినాను. కనుక వాళ్ళ దగ్గరికి పోయి మీ డబ్బులు మీరు తీసుకొని అంటే, మాకేం పనిరా, పో నీ డబ్బులు నువ్వు తీసుకో, పని అయిపోయిందంటే వాడు వెళ్ళి దేవాలయంలో అవి పడేసి పోయి ఏం చేసినాడు? ఊరేసుకొని చచ్చిపోయినాడు. ఒక నీతిమంతుని అప్పగించానే, అది తట్టుకోలేక పోయి ఊరేసుకొని చచ్చిపోయినాడు. బైబిల్ పండితులు ఏం రాస్తారంటే, ఆ వాడు ఊరేసుకున్నప్పుడంట తాడు తెగినప్పుడు అపవాది వాని చేతుల్లో పట్టుకొని ఎత్తి పైకేసి అక్కడి నుంచి కిందికి దోసాడు. అలా వేసేసరికి ఆ శవము ఆ భూమి మీద పడి పొట్ట పగిలి పేగులు బద్దలైపోయి బయటికి వచ్చి అంతగా నాశనం చేశాడు వాని జీవితాన్ని. కనుక అమ్మలారా, ప్రియులారా, ఏలు పెట్టినికి సంధిస్తే వాడు కాలు పెడతాడు, మన జీవితాల్ని నాశనం చేస్తాడు, పాపకూపాల్లో దింపుతాడు, మన కుటుంబాన్ని నాశనం చేస్తాడు. వాని గురి ఒకటే, సర్వనాశనం, అంతే. అంతవరకు వాడు వదలడు. ఇస్కరియోతు యూదాను మామూలుగా నాశనం చేయలేవాడు, సర్వనాశనం చేసినాడు. అయిపోయింది. వాని కుటుంబం సర్వనాశనం అయిపోయింది. సౌలు నాశనం అయిపోయినాడు, సౌలు రాజు కుటుంబం సర్వనాశనం అయిపోయింది. కారణం దురాత్మకు చోటిచ్చాడు. అందుకనే దావీదు సింహాసనం ఎక్కాక అంటాడు, నేను సహాయం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా, ఒకడైనా మిగిలాడా? అరే, దేశమంతా వెతకనరా, ఒక్కడన్నా ఉన్నాడా ఆ వంశంలో? ఆ వంశం సర్వనాశనం అయిపోయింది కదా, ఒక్కడన్నా ఉన్నాడా? వెతకనరా. ఉంటే యోనాతానును బట్టి నేను ఉపకారం చేయాలనుకుంటున్నానంటే ఒకడు దొరికాడు, అతని పేరు మెఫీబోషెతు. ఒక్కడున్నాడు రాజా, అయితే తీసుకురండ్రా. చూసారా, వంశం సర్వనాశనం అయిపోయింది. టార్చ్ లైట్ పెట్టి వెతికితే ఒక్కడు దొరికాడు, ఒక్కడు మిగిలాడు. బహుశా యోనాతాను నీతిమంతుడు గనుక దేవుడు ఒక్కరిని మిగిలించాడు వారసు. కనుక అమ్మలారా, సాతానును తేలిగ్గా తీసుకోవద్దు, సిల్లీగా తీసుకోవద్దు. వాడు నీ విషయంలో సీరియస్గా ఉన్నాడు, నువ్వు వాని విషయంలో సిల్లీగా ఉండొద్దు. వీఆర్ ఇన్ డేంజర్, అపాయములో ఉన్నాం, జాగ్రత్త, మేలుకో. అందుకే పౌలు అన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎందుకు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మెలకువ. సాతానుకున్న మెలకువ మనకు లేదు. కొన్ని విషయాల్లో వాణ్ణి చూసి నేర్చుకోవాలి. వాడు ఎప్పుడన్నా నిద్రపోతున్నాడా? మరి నువ్వు చర్చిలోనే నిద్రపోతావు, నీకు భయం లేదు, భక్తి లేదు.
ఇంకా చెప్పనివ్వండి, సిగ్గే లేదు, చర్చిలో నిద్రపోతా. ఇది లాడ్జా చెప్పండి, నిద్రపోనికి చెప్పాలి. ఏం మాట్లాడరే? ఇది లాడ్జా అమ్మా, ఇది మీ ఇల్లా? మరి ఎందుకు నిద్రపోతావు? నిద్రపోవాలంటే ఇంటికి పోయి పండుకో, సావు నిద్రపో, నిన్ను అడిగేటోడు ఎవడు మీ ఇంట్లో? కానీ ఇక్కడికి వచ్చి ఎట్లా నిద్రపోతావు నువ్వు? అందుకే యాకోబు మందిర దర్శనం పొందాడు, మొట్టమొదటి భక్తుడు ఆయన. మందిర దర్శనం. ఆయన లేచి అన్నాడు, ఇది దేవుని మందిరమే అన్నాడు. ఏమన్నాడు? గట్టిగా వెనకొన్నోళ్ళు, ఇది దేవుని మందిరమే అంటూ తర్వాత అంటాడు, వేరొకటి కాదు. అమ్మా వినాలి, వేరొకటి కాదు అంటే మనం అన్వయించుకుందాం. ఇది లాడ్జి కాదు, ఇది మీ ఇల్లు కాదు నిద్రపోవడానికి. ఇదేంటి? దేవుని మందిరమే. నో స్లీపర్ క్లాస్, ఓన్లీ జనరల్ క్లాస్, అంతే. ప్రియులారు, అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, మిమ్మల్ని నిలబెట్టి ప్రసంగం చేస్తే ఎంత బాగుంటుంది. ఏమ్మా, నిలబెట్టి ఇప్పుడు గంట సేపు పైగా నిలబడుతున్నాను నేను, నాకు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. మీరేమో దర్జా కూర్చున్నారు, బిర్రుగా తిన్నారు, వింటే వింటారు, లేకపోతే గుర్రు అంటారు. అందుకే అన్యాయం కదా ఇది. నిలబెట్టి ప్రసంగం చేస్తే అప్పుడు ఉంటుంది కథ. ఎవడన్నా తూగినాడు అనుకో, వాడు పడితే పనులు రాలుతాయి, అంతే. జన్మలో నిద్రపోరు. ఒకసారి ఓ ముసలాయన, 70-80 ఏండ్ల ముసలాయన అన్నాడంట, బాబు మీరేమనుకోపోతే ఈ పూట కూర్చొని చెప్తాను వాక్యం అన్నాడంట. వాళ్ళు అన్నారట, అయితే మేము పడుకొని వింటామన్నారంట. నాయన, నిలబడి చెప్తేనే కూర్చొని నిద్రపోతున్నారు, ఇక నేను కూర్చుంటే ఇక పడుకొని నిద్రపోతారని ఆ ముసలాయన అట్లే లేచి, ఏదో లేని ఆయన తప్పైపోయిందని ఆయన నిలబడే ప్రసంగం చేసి. అమ్మలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాలో ఎన్ని పోతులు ఉన్నాయి, ఈ పోతును ఎల్లగొట్టు తండ్రి. బలిసిపోయింది ఈ పోతు నాయన, మాటినట్లేదు ఈ పోతు. అమ్మా, ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు. కనుక మనం మెలకువగలేము, అది పాయింట్. పేతురు అంటున్నాడు, రే మెలకువగా ఉండండి బాబు. ఎందుకన్నా ఇట్లా రాసినావంటే, అనుభవంలో చెప్తున్నానురా, నేను అనుభవంలో రాస్తున్నాను. ఏమైంది నీ కథ అంటే, ఒకప్పుడు నేను మెలకువలేక వానికి స్థలం ఇచ్చాను, చోటిచ్చాను. ఇచ్చి ఏం చేసినావంటే, యేసు ప్రభు చేయి పట్టుకొని గద్దించినాను. ఏమని? నీకు అది దూరమగును గాక. సిలువ మరణం గురించి ప్రభు చెప్తుంటే ఆయన చేయి పట్టుకొని గద్దించి పడేశారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? వెంటనే నా వైపు తిరిగి సాతానా అని అన్నాడు. నాకు అర్థం కాలే అప్పుడు ఎవరిని అంటున్నాడు అని చెప్పి వెనక్కు తిరిగి చూసినా వెనక్కి ఎవరు లేరు. మళ్ళా ముందుకు తిరిగినా, ఎవరిని ప్రభువా నువ్వు అంటున్నావు సాతానా అంటే, ఎవరి నిన్నేరా, నువ్వే. ఏమైంది ప్రభువా, నీలో దూరినాడు వాడు. మాట్లాడుతున్నది నువ్వు కాదు. ఎవడు మాట్లాడుతున్నాడు? సాతానే మాట్లాడుతున్నాడు.
నేను సిలువకెక్కకుండా వాడు అడ్డుపడుతున్నాడు, నిన్ను వాడుకుంటున్నాడు. సాతానా నా వెనుకకు పొమ్ము. ఎప్పుడైతే యేసయ్య సాతానా అని అన్నాడో పేతురును, అప్పుడు పేతురుకు మొబ్బు దిగింది, సాతాను వదిలి పారిపోయినాడు. ఆ రోజు సాతానా అని గద్దించకపోయింటే పేతురు రెండవ ఇస్కరియోతు యూదా అయిపోయేవాడు. యేసు ప్రభుకు డబుల్ ట్రబుల్ వచ్చేది. ఆ గద్దింపుకు పేతురు లోబడినాడు, తీసుకున్నాడు. సాతాను అది గ్రహింపు రాగానే సాతానుకు అర్థమైంది, పేతురుకు తెలిసిపోయిందని పారిపోయినాడు. ప్రభువా, ఎంత మోసపోయాను నాయన. చూసారా, యేసు ప్రభు శిష్యుల్లో నంబర్ 1 అతన్నే పట్టుకున్నాడు సాతాను. అతన్ని పట్టుకుంటే యేసు ప్రభువును కొంచెం మోసం చేయొచ్చని ఆలోచించాడు. దగ్గరి వారినే పట్టుకుంటాడు, జాగ్రత్త. సంఘములో ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారు మరీ జాగ్రత్త అన్న, జాగ్రత్త అక్క, జాగ్రత్త. ఎందుకంటే పెద్ద స్థానంలో ఉన్న వారిని పట్టుకుంటే చాలు, ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది సంఘానికి, ఎక్కువ నష్టం జరుగుతుంది సంఘానికి అగ్గి పెడతారు వాళ్ళే. కనుక ఒక ప్రార్థన చేయాలి మనం, ప్రభువా సాతాను నన్ను వాడుకోకుండా కాపాడు. అదే నువ్వు సంఘానికి చేసే పెద్ద మేలు. మిగిలినవి తర్వాత ఎన్నిసార్లు నన్ను సాతాను వాడుకొని సంఘాన్ని కలవరపరిచాడు, సేవను కలవరపరిచాడు. ఆలోచిద్దాం. అందుకే పేతురు అన్నాడు, బాబు మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగులాడుచు. మృంగుదునా, సింహము ఎప్పుడు గర్జిస్తుంది అని అంటే 2 సందర్భాల్లో గర్జిస్తుందంట. ఒకటి ఆకలైనప్పుడు గర్జిస్తుందంట. సింహము తెలివి ఏంటంటే ఒక చోట కూర్చుంటుందంట, కూర్చొని గర్జిస్తుంది. గర్జించేసరికి ఆ దగ్గరలో ఉన్న జంతువులంతా శబ్దం విని కలవరి పడిపోయి దిక్కు తెలియకుండా ఇటు అటు పరిగెడుతూ ఉంటాయంట. ఆ పరుగులాటలో కొన్ని సింహం దగ్గరికి వచ్చేస్తాయంట. వేట సులభమైపోతుంది దానికి. పొంచి ఉంటుంది ఒక పొద దగ్గర, ఇటే వచ్చేస్తాయి, వెంటనే ఎగిరి మీదబడి మింగేస్తుంది. ఆకలైనప్పుడు ముందు గర్జిస్తుంది. తరువాత ఎప్పుడైతే ఆ జంతువు దొరికిందో, జంతువు మెడగొరికి పడగొట్టినాక అప్పుడు గర్జిస్తుందంట. మళ్ళా నాకు ఎర దొరికింది. విశ్వాసులే సాతానుకు ఆహారం, భోజనం. నన్ను మింగడానికి, అమ్మా జాగ్రత్త. ఇదివరకే మింగేశాడేమో, జాగ్రత్త. వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఏం లేదు మనలో, చెప్పాలి, ఏం లేదు, మెలకువ లేదు. నిద్రముఖాలు, నిద్రమత్తు, నిద్రపోతులు సంఘంలో. ఎక్కడ పోయినా ఇదే ప్రాబ్లం, సంఘం నిద్రపోతుంది. అందుకే సాతాను చెలరేగుతున్నాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయాల్సిన సంఘం ఏం చేస్తుంది? నిద్రపోతుంది. జాగ్రత్త. పేతురుకు మెలకు వచ్చింది. ఎప్పుడు మెలకు వచ్చిందంటే ప్రభు గద్దించినాక మెలకు వచ్చింది. ప్రభువా, ఆ రోజు నువ్వు గద్దించటం నాకెంత మేలు. కనుక అమ్మలారా, ప్రియులారా, మనకు గద్దింపులు కావాలి ఈ దినాల్లో.
దేవుని కృపను బట్టి క్రైస్తవ సమాజం ఆర్థికంగా పైకొస్తున్నారు. దేవునికి స్తోత్రం, వర్ధిల్లుతున్నారు. అంతెందుకండి, దాదాపు 9 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత బిల్డింగ్ లేదు, ఏదో మామూలుగా ఉండింది. ఇప్పుడు ఇంత బిల్డింగ్ అంటే పైకి వచ్చినారు, మీరు చందాలు వేసుకున్నారు, సమర్పించుకున్నారు, మంచిదే. కానీ ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి. నేను 3 హెచ్చరికలు మా సంఘంలో ఇస్తూ ఉంటాను. 3 హెచ్చరికలు కఠినంగా ఉంటాయి. ఇది బలుపు ఎక్కువైతే భయం తగ్గిపోతుంది. బలిసిపోయినావు, భయం తగ్గింది. మదం ఎక్కువైతే మర్చిపోతాం దేవుణ్ణి. దేవుడే అన్నాడు, రే మీరు మదించి అంటాడు. కానాన్లోకి పోతే మదం ఎక్కువ అవుతుందిరా మీకు అని అన్నాడు. 3వ మాట చెప్పనివ్వండి, కొవ్వు ఎక్కువ అయితే కళ్ళు కనపడవు మనకి. సంఘము ఇలాంటి ప్రమాదాల్లో పడిపోయింది. బలుపు ఎక్కువైంది, భయం తగ్గింది. మదం ఎక్కువైంది, మరుపు వచ్చేసింది. కొవ్వు ఎక్కువైంది, కళ్ళు కనపడట్లేదు. ఇది సాతానుకు సంబరం. ఇంతే చాలు, ఇక చెల్లా చెదురు చేస్తాను ఈ కుటుంబాన్ని, ఈ సంఘాన్ని. అమలారా, మెలకువ మెలకువ, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. పేతురు అనుభవంలో రాశాడు, అరే మెలకువ లేక ఆ రోజు అట్లా జరిగింది, అయితే నాకు బుద్ధి వచ్చింది, ప్రభు గద్దించాడు, అవి నాకు మేలు. కనుక ఈ దినాల్లో అన్నిటికంటే ఎక్కువగా మనకు గద్దింపులు కావాలి, గద్దింపులు కావాలి, గద్దించే సేవకులు కావాలి. అది నిజమైన ప్రేమ. మనము అపవాది నోట పడకూడదని గద్దించే సేవకులు కావాలి, మెలకువ తెప్పించే సేవకులు కావాలి. ఓసారి ఓ పల్లెటూరులో మీటింగ్లో వాక్యం జరుగుతుంది, వాక్యం చెప్తున్నాను. ఒక ఆయన యథావిధిగా నిద్రపోతున్నాడు. నేను వాక్యం ఆపి, అన్న కొంచెం ముఖం కడుక్కొని రాయే అని చెప్పి పంపించినాను. వెళ్ళినాడు, వెళ్ళి ఇంక రాలే. మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆ సేవకుని అడిగాను, ఆ బ్రదరు వెళ్ళాడు మళ్ళీ రాలేదే, వచ్చాడా, ఎక్కడన్నా కూర్చున్నా అంటే, లేదు సారు అట్లే వెళ్ళాడు, అతను టైపు అని. తర్వాత ఈయన ఫోన్ చేశాడు, ఏమన్నా రాలేదంటే, అందరి మధ్యలో పట్టుకొని నన్ను లేపుతాడా సారు? నాకు సిగ్గైపోయింది, అందుకే ఇంకా నేను రాలేదు, నాకు కోపం వచ్చింది అని అలిగిపోయినాడు. ఏం పోగొట్టుకున్నాడు? వాక్యం పోగొట్టు. అయ్యో, అతన్ని ప్రేమించి కదా నేను చెప్పింది, వాక్యం వింటే బాగుపడతాను. కనుక అమ్మలారా, ఉజ్జీవం అంటే ఇక్కడ మొదలు కావాలి. ముందు పోతుల్ని ఎల్లగొట్టుకుందాం. అంతవరకు ఎంతమంది ప్రసంగికులు వచ్చి ఎన్ని కేకలేసినా నువ్వు చెక్కు చెదరవు, అంతే. సెట్ అయిపోయినావు, సాతాను నిన్ను సెట్ చేసినాడు, అంతే. అరిసి అరిసి మేమలిసిపోవాలి, కానీ నువ్వు మాత్రం డాష్ మీద వానబడినట్టే. ఏమా డాషు? ఎందుకంటే నేను చెప్పలేను, మీరే అన్నారు, నేను అనలే. ఏమన్నా? ఏంటమ్మా డాషు? వాన పడినట్టు. ఎన్ని ప్రసంగాలు విన్నా డాష్ మీద వాడమన్నట్టు. ప్రియులారా, నేను భయపడేది ఏంటంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సి వస్తే నీవు విన్న ప్రతి ప్రసంగానికి దేవుడు లెక్క అడిగితే చెప్పగలమా?
ఫలానా తేదీల్లో నా దాసుని పంపి 6 ప్రసంగాలు వినిపించాను, లెక్కది పాప లెక్కది అంటే ఏం చెప్తాము లెక్క? ప్రభువా 10,000 ప్రసంగాలు అటెండ్ అయ్యాను, కానీ అందులో 9,990 ప్రసంగాల్లో నిద్రపోయాను. అమలారా మన్నించాలి. పోతులు ఈ పెద్ద పోతులు ఇవి, జాగ్రత్త. మెలకువ లేదు, నువ్వు మెలకువగా లేకుండుట చూసి అపవాది చోటు చేసుకున్నా. అందుకే మొదటి పాఠంలో నేర్చుకున్నాము, యేసయ్యకు హృదయము ఇవ్వాలి. ఇస్తే ఆయన మాత్రమే భద్రంగా కాపాడుతాడు, అపవాది చోటు చేసుకోకుండా కాపాడుతాడు. ఇయ్యకపోతే ఎన్ని తిప్పలున్నాయి, జాగ్రత్త. చోటు ఇవ్వవు, చెవి ఇవ్వవు, స్థలం ఇవ్వవు, కనుక సాతాను ఈజీగా వస్తాడు. ఇటు సాతాను ఇట్లా కార్యం చేస్తే దేవుడు కూడా అంట నీతో విసిగిపోయి ఎంత చెప్పినా ఈమె ఇంతే అని చెప్పి, మనం ఇందాక రోమాలో చదువుకున్నాము, దేనికి అప్పగిస్తాడు దేవుడు? భ్రష్ట మనస్సుకు అప్పగించెను. ఇప్పుడు చూడండి, ఒకవైపు సాతాను దాడి, ఇంకొక వైపు దేవుడు కూడా నిన్ను భ్రష్ట మనస్సుకు నన్ను అప్పగిస్తే ఏమైపోతాము? అందుకనే ప్రియులారా, ఆ మాటలు పౌలు రాశాడు. బాబు మరొకసారి చదువుతావా మాట? రోమా 1:28. ఇప్పుడు దీంట్లోకి వస్తున్నాము, కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యము చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సులకు వారిని అప్పగించును. ఇక్కడ ఈ మాట చూడండి, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించెను. చెయ్యరాని కార్యం అని ఇక్కడ కింద చదివితే ప్రియులారా, చివరి వరకు నేను లెక్కేశాను. ఈ చెయ్యరాని కార్యములు ఎన్నున్నాయి అంటే 21 ఉన్నాయి. ఎన్నున్నాయి? 21. ఇవన్నీ చెడ్డ గుణాలు, చెడ్డ గుణాలను బట్టి చెడ్డ కార్యాలు. 21 ఉన్నాయి. ఇంటికి పోయి బైబిల్ తెరిచి, ప్రభువా నా మనసు ఏంటి, భ్రష్ట మనసా లేక శ్రేష్ఠ మనసా? సాతాను చేతుల్లో పడితే భ్రష్టులమవుతాము, దేవుని చేతుల్లో పడితే శ్రేష్ఠులమవుతాము. ఎవరి చేతుల్లో పడుతున్నాం, జాగ్రత్త. ఇందులో నేను అక్కడక్కడ కొన్ని మాటలు మీ దృష్టికి తెస్తాను. ఇందులో ఒకటి ఏంటంటే నిండుకొని. ఏంటి పలకాలి? ఏంటి? నిండుకొని. దేంతో నిండుకున్నారంట వీళ్ళు? బాబు చదువు. అట్టివారు 1 సమస్తమైన దుర్నీతి, 2 దుష్టత్వము, 3 లోభము, 4 ఈర్ష్య చేత నిండుకొని. నిండా ఏమున్నాయి బాబు? దుష్టత్వం, దుర్నీతి, ఈర్ష్య, లోభము. వీటితో నింపబడింది హృదయం. ఎంత ఘోరమండి!
ఇంకా చూద్దాం. నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై నింపబడి నిండుకొని. సూక్ష్మంగా చెప్పాలంటే మనకు అర్థమయ్యేటట్టు మానవ హృదయం యేసయ్యకు ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? మానవ హృదయం ఒక చెత్త కుండీలాగా అయిపోతుంది, సెప్టిక్ ట్యాంకులాగా అయిపోతుంది, పేడ దిబ్బలాగా అయిపోతుంది, రొచ్చుగుంటలాగా అయిపోతుంది అంతే. ఇలాంటి హృదయాన్ని మోసుకొని తిరుగుతుంది. నిండుకొని ఈర్ష్య చేత నిండుకొని నింపబడి నిండిన వారై దేవుడు అప్పగించేశాడు. ఎందుకయ్యా ఇట్లా అప్పగించావంటే, నాకు చోటివ్వవు కదా, నువ్వు ఎంత చెప్పినా చోటివ్వవు కదా, విసుగొచ్చింది, అందుకే భ్రష్ట మనస్సుకు అప్పగించాను. ఒకవైపు దేవునితో ట్రబులు, ఇంకోవైపు సాతానుతో ట్రబులు. వాడు జ్వరబడి అడవి పందిలాగా వానికిష్టమైనట్టు చేస్తున్నాడు. ప్రియులారా, ఎంత ప్రమాదములు పడ్డామో ఆలోచించాలి. కనుక రెండవ పాఠము, యేసుకు మన హృదయం ఇయ్యకపోతే ఒకవైపు అపవాది చోటు చేసుకుంటాడు, ఇంకొక వైపు దేవుడు ఏం చేస్తాడు? భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడు. కనుక ప్రమాదం ఏంటంటే, లోకములో ఉండి భ్రష్టులు కావటం అదొకటి, కానీ విచిత్రం సంఘములో ఉండి భ్రష్టులు కావటం అది ఇంకొకటి. జాగ్రత్త, అది మరీ ఘోరము. అందుకే హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు హెచ్చరిస్తాడు, చేదైన వేరు మీలో మొలచి అనేకులు అపవిత్రులైపోతారేమో అంటూ, మీలో ఏశావు వంటి చెప్పండి శ్రేష్ఠుడు అని ఉందా? ఏశావు గురించి ఏం సాక్ష్యం అండి? భ్రష్టు పట్టాడు వాడు. భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో ఏమో అనేది హోలీ డౌటింగ్. పౌలు తన పత్రికల్లో అప్పుడప్పుడు ఏమో అని రాశాడు. ఏమో అంటే అటు అవునని చెప్పలేము, ఇటు కాదని చెప్పలేము. విశ్వాసుల పరిస్థితి అట్లా ఉంది. బాగున్నారా అంటే అట్లా చెప్పలేము, చెడిపోయినారా అంటే ఇట్లా చెప్పలేము. ఏమో. యోబు కూడా విందు దినములు పూర్తయిన తర్వాత తన పిల్లలు హృదయములో దేవుని దూషించి రేమో, దూషించారని లేదు అక్కడ, దూషించలేదని కూడా లేదు, ఏమో. ఇది హోలీ డౌటింగ్ అన్నమాట. పరిశుద్ధమైన అనుమానం మంచిది. ఏమో, ఏశావు లాంటి వాడు సంఘములో ఉన్నాడేమో, ఏమో ఉండొచ్చు. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి, ఏమనుకోవద్దు, జవాబు చెప్పాలి. ఏశావు అని ఉన్నాడు, యోసేపు అని కూడా ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యోసేపుకు ఏశావు ఏమవుతాడు? ఎవరమ్మా?
అన్న అవుతాడంట, ఆ ఎక్క చెప్పింది. అదే ఇదేమంటే తెలుసు కానీ కొంచెం బల్బు వెలగాలంతే. ఏశావు తమ్ముడు ఎవరు చెప్పండి? యాకోబు. యాకోబు కొడుకే యోసేపు. యోసేపుకు ఈయనేమవుతాడు? పెదనాయన అవుతాడు. అందుకే బైబిల్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి. చదువు రాకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి. అది కూడా అలవాట్లేదన్న మాకు. ఇంకెప్పుడు బాగుపడతాము? చదువు రాకపోతే చదివించుకోవాలి. ఇంట్లో చదువు వచ్చిన పిల్లలు లేరా? వాళ్ళను ట్యూషన్లకు పంపించడమే సరిపోయింది, కోచింగ్లకు పంపించడమే సరిపోయింది. ఆదివారం లేదు, శనివారం లేదు. నీ భక్తి ఇట్లా ఏడిసింది ఇంట్లో. శ్రద్ధ ఉంటే కదా. చూడండి, యోసేపు శ్రేష్ఠుడు, ఏశావు భ్రష్టుడు. పెదనాన్న భ్రష్టుడైపోయినాడు, యాకోబు కొడుకు శ్రేష్ఠుడైపోయినాడు. సంఘములో యోసేపు లాంటి శ్రేష్ఠులు ఉండొచ్చు. అదే సమయంలో హెచ్చరిక, ఏశావు లాంటి భ్రష్టులు. ఆ మాటలు చదువుదాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12:16. బాబు చదువుతావా? హెబ్రీ 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు. ఇప్పుడు చదవండి బాబు, 17వ వచనం. ఏశావు ఆ తరువాత, ఆగండి. ఏశావు ఆ తరువాత లేటుగా మేల్కొన్నాడు. ఆ తరువాత ఏంటి? కొంపంతా అంటుకొని పోయిన తరువాత, ఆ తరువాత మేలుకొని ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు. ప్రియులారా, ఈ 17వ వచనం కూడా ఒక అంశం ధ్యానం చేసుకోవడానికి. ఎప్పుడన్నా వీలైతే ధ్యానం చేద్దామని ఆ వచనం దగ్గర ఒక పేరు రాశాను. ఏంటంటే ఏశావు ఏడుపు. ఈ వచనానికి ఓ పేరు పెట్టొచ్చు. ఏంటది? ఏశావు ఏడుపు. మొత్తానికి ఏడుపు తప్పదు. అయితే ఒక హెచ్చరిక ఏంటంటే, ఆ ఏడిసేదేదో ముందుగా ఏడిస్తే మంచిదే కదా? చెప్పాలి. ఏం సౌండ్ లేదమ్మా. మంచిదే కాదా? పోతులు బయటపడుతున్నాయి. ఆ ఏడుపేదో ముందుగా ఏడు. ఏశావు ఎప్పుడు ఏడ్చాడు చెప్పండి? ముందుగా ఏడ్చాడా, తర్వాత ఏడ్చాడా? అన్నీ పోయినాక ఏడుస్తాం. ఆకాను ముందుగా ఒప్పుకున్నాడా, తర్వాత ఒప్పుకున్నాడా తప్పు చేశానని? తర్వాత. అదే ముందే ఒప్పుకొని ఉంటే కుటుంబం బ్రతికేది కదా. తరువాత పట్టుబడిన తరువాత ఒప్పుకున్నాడు. అంత నష్టం జరిగినాక ఒప్పుకున్నాడు. యెహోషువ ఒప్పుకోలేదు. నా కుమారుడా, నువ్వు మమ్మల్ని బాధ పెట్టావు, దేవుడు నిన్ను బాధ పెడతాడు. అతని కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపి రాళ్ళ కుప్ప మీద వేసేసాడు.
ఒప్పుకునేదేదో ముందే ఒప్పుకొని ఉంటే ఆకానో, ఏడ్చేదేదో ముందే ఏడ్చింటే ఆకానో ఎంత బాగుండేది. ఆ తరువాత ఇదొక పెద్ద హెచ్చరిక, ఏశావు ఏడుపు మనం ఏడవకూడదు. ఏడ్చే విషయంలో ఇతడు మాదిరి కాదు. అలాగే ప్రభువారు సిలువ మోస్తూ రక్తం చిందిస్తూ మార్గమధ్యంలో వెళ్తుంటే అమ్మలక్కలు ఏడుస్తున్నారు ఆయన గురించి. ప్రభు ఏమన్నాడు? అమ్మలారా, నా కోసం ఏడవద్దు. ఏమన్నాడు? మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఎంతమంది ఏడుస్తున్నారు? నేను అమ్మలక్కలకు చెప్పే ఒక చేదు నిజం ఏంటంటే, అమ్మ, ఏడవటం అనేది మీ జన్మ హక్కు. మీరు ఎక్కడైనా ఏడవగలరు, ఎప్పుడైనా ఏడవగలరు, ఎంతసేపైనా ఏడవగలరు, ఏడ్చి సాధించుకోగలరు. అక్కడ పని జరగట్లేదంటే ఇంక మీరు ఆఖరి ఆయుధం తీస్తారు. ఏంటది? ఏడుపంతి. ఇంకా దానికి తిరుగు ఉండదు. కనుక ఏడవటం అనేది దేవుడు ఆ విత్తనం మీలో పెట్టాడు. అయితే మంచి కారణాల కోసం ఏడవండి. ఏంటంటే మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ముందుగా ఏడవండి. మొక్కై ఉండగానే ఏడవండి, మొగ్గగా ఉండగానే ఏడవండి, చిన్నతనంలోనే వంచండి, మానైన తర్వాత వంచలేరు. ఏడవటం నీకెలాగూ తప్పదు, ముందే ఏడు. నేను ఇంకో మాట ఏం చెప్తున్నా అంటే, నువ్వు ముందుగానే పిల్లల కోసం ఏడవకపోతే తరువాత పిల్లలు నిన్ను ఏడిపిస్తారు. గుండెలు బాదుకుంటా ఏడుస్తావు. తర్వాత అప్పుడు ఏడ్చి లాభము. ఎలాగూ నీకు ఏడవడం తప్పదు. తరువాత ఏడవడం కంటే ముందు ఏడవటం మంచిది. అడ్వాన్స్గా ఏడువు. అప్పుడు తరువాత పిల్లలను చూసి సంతోషిస్తావు, ఆనందిస్తావు, నెమ్మది పొందుతావు. మంచి వయస్సులో గాలికి వదిలేస్తున్నారు కొంతమంది. నేను మా సంఘంలో ఇలా చెప్తున్నాను, పిల్లలను గాలికి వదిలేయకండి, వారు గాడిదలవుతారు. గాడిదలు చివరకు అడ్డగాడిదలు అవుతాయి. అడ్డగాడిదలకు తెలిసిందొకటే, ఎనిక్కాళ్ళతో ఎగిచి తన్నడం, అంతే. చిట్ట చివరికి ఏమైతో తెలుసా? ఇట్లా వదిలేస్తే పిల్లల చేతుల్లో తన్నులు తింటావు. అది రాసి పెట్టుకో. ఎందుకు? గాలికి వదిలేస్తే ఏమయ్యారు? గాడిదలయ్యారు. చివరికి ఏమైనాయి? అవి అడ్డగాడిదలు అయినాయి. గాడిదలకు ఒకటే తెలుసు, వెనక్కాలతో ఎగిరెగిరి తన్నుతాయి. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల చేతుల్లో తన్నులు తింటున్నారు? దానికి ఒక కారణం మీరే. ఏడవాల్సిన వయసులో ఏడవలేదు. ఏశావులాగా ఆ తరువాత ఏడవటం. అరే బాబు, అదేదో ముందు ఏడ్చింటే, అయ్యో ఈ జ్యేష్ఠత్వపు హక్కు నేను అమ్మకూడదని ఏడ్చి కాపాడుకొని ఉంటే ఎంత బాగుంది. పూట కూటి కోసం. ఒకసారి ఒక తల్లి ఇట్లే మీటింగ్స్కి వెళ్తే ఆమె భోజనం పెడుతుంది. బాబు ఏం చేస్తున్నాడమ్మా అని అంటే ఆమె అంది,
చెప్తుంది, బాబు మీకు ఓ విషయం చెప్పాలి. ఏంటమ్మా అంటే, నా కొడుకు రక్షణ కోసం కడివెడు కన్నీళ్లు గార్చి ఉంటాను నేను అనేది. ముందుగా ఏడ్చింది, ముందుగా ఎన్ని నీళ్ళు గార్చిందంటమ్మా? చెప్పాలి. నువ్వు చెంబన్న గార్చినావా? బిడ్డ కోసం, కొడుకు కోసం కార్చినావా? సిగ్గు కాదా ఇది? సరే, నేనన్నాను, మరి రక్షణ పొందాడమ్మా అబ్బాయి అంటే, తల్లి సంతోషంగా చెప్తుంది, రక్షణ పొందాడయ్యా, అంతేకాదు సేవకుడైనాడు. సేవకుడైనాడు. ఇప్పుడు ఆ కొడుకుని చూసి ఆ తల్లి సంతోషపడుతుంది, ఆనంద బాష్పాలు రాలుస్తుంది. ఆ సేవకుడు వాడబడుతున్నాడు, కల్లారా చూసి, కంటి నిండా చూసి ఆనందిస్తుంది. ఆ తల్లి మేలుకొంది. ఎప్పుడు ఏడ్చింది చెప్పండి? ముందుగానా వెనకనా? గట్టిగా. మరి నువ్వు ఏమ్మా తీరగ్గా ఏడుస్తున్నావు? ఇప్పుడు అంత అయిపోయినాక ఏడుస్తున్నావు. ఆకులు గాలిపోయినా ఇప్పుడు చేతులు పట్టుకుంటున్నావు. ఏం ప్రయోజనం? ఇది ఏశావు ఏడుపు. కొంతమంది లేటుగా ఇట్లా ఏడుస్తున్నారు. ఏశావు ఏడుపు. దేవుడు ఇతన్ని భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. సాతాను ఇతని జీవితాన్ని సర్వనాశనం చేశాడు. డబల్ ట్రబుల్లోకి వెళ్ళిపోయినాడు. ఎంత డేంజర్లో ఉన్నామో ఆలోచించాలి. కనుక అమ్మలారా, ప్రియులారా, ఈ పాఠాలు ప్రాక్టికల్ లెసన్స్. ఈ పాఠాలు కూడా డాష్ మీద వానబడినట్టుంటే ఇక మనల్ని ఎవరు బాగు చేయలేరు. ప్రమాదం పొంచి ఉంది, ఆపద పొంచి ఉంది, ఉపద్రవం పొంచి ఉంది. గుండెలు పగిలిపోతాయి. జాగ్రత్త. వారు తమ మనస్సులలో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక దేవునికి విసుగొచ్చింది. చేయరాని కార్యములు చేయుటకు దేవుడు అప్పగించాడు. నీ చేతనైనంత చెడిపోరా, చెడిపో, భ్రష్టుపట్టు, నాశనంగా. ఇంకొక వైపు అపవాది ఇదే సందనుకొని వాడు జొరబడి వాని చేతనైనంత వాడు మనల్ని, మన కుటుంబాల్ని అల్లాడిస్తున్నాడు. ప్రియులారా, కనుక ఏం చేయాలి మనమంటే, ప్రభువా, నీకు మా హృదయం ఇయ్యకపోతే అది భద్రంగా ఉండదు నాయన. నీ చేతుల్లో పెడితేనే అది భద్రంగా ఉంటుంది. మొదటి పాఠంలో విన్నాము, నా కుమారుడా, చెప్పండి, నీ హృదయము నాకి. నా కుమార్తె, ఎంత ప్రేమతో ప్రభు పిలుస్తున్నాడు. నేను ఆ మాట చదువుతున్నప్పుడు ప్రభు ఏమన్నాడు నాతో? నా కుమారుడా, నీ హృదయం నాకిం. అది చదువుతుంటే నాలో ఆశ పుట్టింది. ప్రభువా, నా హృదయం నీకిస్తా, నీ హృదయం నాకివ్వు. బదులుకు బదులు నా హృదయం నువ్వు తీసుకో, నీ హృదయం నాకివ్వు. ఇట్టి అనుభవం కలిగిన భక్తుడు ఒకడు ఉన్నాడు. అతని పేరు దావీదు. దేవుడేమన్నాడు? నా హృదయానుసారుడైన మనుష్యుడు అంటే, నేను దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నానంటే, ప్రార్థన చేసుకుంటా, ప్రభువా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని ప్రార్థిస్తుంటే దేవుడిచ్చిన తలంపు, నా హృదయానుసారుడైన మనుష్యుడు అంటే నా హృదయము కలిగిన మనుష్యుడు దావీదు.
దావీదు తన హృదయం నాకిచ్చాడు, నేను నా హృదయాన్ని దావీదుకు ఇచ్చాను. ఎక్స్చేంజ్ ఆఫర్ చేసుకున్నాము. కనుక మన హృదయం ఎప్పుడు భద్రంగా ఉంటుంది చెప్పండి? ఆయనకు ఇచ్చినాం. ఆయన ఒక్కడే భద్రంగా కాపాడగలడు. సరే, మనమేం కోరుకుందాం? అలాగైతే నీ హృదయము నాకే. డేవిడ్ వాజ్ ఎ మ్యాన్ విత్ గాడ్స్ హార్ట్. దేవుని గుండె కలిగిన మానవుడు దావీదు. అందుకే అతడంత శ్రేష్ఠ భక్తునిగా వర్ధిల్లినాడు. కనుక ఈ మధ్యాహ్నం ప్రియులారా, రెండో పాఠం పూర్తి చేసుకుంటున్నాము. యేసుకు మన హృదయము ఇయ్యకపోతే ఒకటే మాట, భ్రష్టులమైపోతాం అంతే. 21 దుర్గుణాలు అక్కడ ఉన్నాయి. మీరు ఇంటికి పోయి అట్లా నంబర్లు పెట్టండి. 21. సెప్టిక్ ట్యాంక్ అయిపోతుంది, రొచ్చుగుంట అయిపోతుంది, పేడదిబ్బ అయిపోతుంది, మున్సిపాలిటీ తొట్టి అయిపోతుంది. ఇట్లా పెట్టుకొని ఎట్లా జీవితం కొనసాగించగలం? వద్దు ప్రభువా, నా హృదయం నీకు ఇస్తాను, నీ హృదయం నాకివ్వు. అట్టి అనుభవంలో మనము శ్రేష్ఠులముగా ఎదగొచ్చు. దేవుడట్టి నడిపింపు మనకు దయచేయునుగాక.